Next students, integration 1 plus x e power x by cot of x e power x. Cot ఇవ్వచ్చు, tan ఇవ్వచ్చు, secant ఇవ్వచ్చు, cos ఇవ్వచ్చు. మీకు చెప్పాను కాస్ ఆఫ్ కానీ సైన్ ఆఫ్ కానీ కాట్ ఆఫ్ కానీ ఇక్కడ ఎక్స్ కాకుండా ఏదైనా ఉంటే దాన్ని బ్లైండ్గా టీ అనుకోవాలి. దీన్ని డెరివేటివ్ చేస్తే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ఈక్వల్ టు డిటి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ పై వాల్యూ డిటి బై కాట్ టీ. 1 బై కాట్ అంటే ఏమవుతుంది, tan టీ డిటి. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan అంటే log mod secant t plus c. What is t value? x e power x. Log mod secant of x e power x plus c. This is the answer. మనం ఇక్కడికి సింప్లిఫై చేసుకోవాలి. డినామినేటర్లో ఏదన్నా టీ అనుకుంటే న్యూమరేటర్ డిటి. ఇది ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్. అలాగే ఇక్కడ చూడండి, చాలా ఈ టైప్ క్వశ్చన్సే వస్తుంటాయి. జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. పైన 3 పవర్ ఎక్స్ ఉంది, రూట్ ఆఫ్ 1 మైనస్ 9 పవర్ ఎక్స్ ఉంది. నేను 1 స్టెప్లో దీని ఆన్సర్ తీసుకురావచ్చు. 3 పవర్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ 9 పవర్ ఎక్స్ని 3 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఎన్ ఫార్ములా ప్రకారం 3 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ని 3 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్ కూడా రాయొచ్చు. ఇప్పుడు 3 పవర్ ఎక్స్ అని టీ అనుకుంటే డెరివేటివ్ 3 పవర్ ఎక్స్ log 3 బేస్ ఈ ఇంటూ డిటి ఈక్వల్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి అవుతుంది. ఇక్కడ 3 పవర్ ఎక్స్ ఉంది, 3 పవర్ ఎక్స్ డిఎక్స్. 3 పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే మనకి ఇది బై అవుతుంది. ఇంటిగ్రేషన్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్. దీన్ని 1 బై log 3 బేస్ ఈ డిటి. ఇంటిగ్రేషన్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ టీ. 1 బై log 3 బేస్ ఈ ఇలా కూడా ఉంటుంది ఆప్షన్ బట్టి. log ఈ బేస్ 3 అయితే రివర్స్ అవుతుంది వాల్యూ. కాన్స్టెంట్ బయటకు తీసుకురండి. సైన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి. సో టీ వాల్యూ ఎంత మనకి 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకున్నాం కదా. ఫైనల్గా ఇక్కడ 3 పవర్ ఎక్స్ అని రాయండి. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను రాయలేదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇంటిగ్రేషన్ 5 tan x బై tan x మైనస్ 2 dx ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా ఇంటూ, దెన్ హీ వాంట్ ఆల్ఫా మైనస్ బీటా ఆర్ ఆల్ఫా ప్లస్ బీటా ఆర్ ఆల్ఫా ఇంటూ బీటా. స్టూడెంట్స్ దీనికి ఒక షూటెడ్ పాయింట్ ఏంటంటే, దీన్ని టీ అనుకుంటే పైన డిటీ అవ్వదు, కంపల్సరీగా సైన్ కాసులోకి మార్చుకోండి. ఎల్హెచ్ఎస్ అని సైన్ కాసులోకి మార్చుకుంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఎల్సిఎం తీసుకోండి. 5 సైన్ ఎక్స్, సైన్ బై కాస్, ఇక్కడ సైన్ బై కాస్ ఎల్సిఎం తీసుకున్నప్పుడు కాస్ క్యాన్సిల్ అయిపోద్ది. సైన్ ఎక్స్ మైనస్ 2 కాస్ ఎక్స్ డిఎక్స్. న్యూమరేటర్ డినామినేటర్ ట్రిగ్నామెట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాసులు ఉంటే మనకు ఒక సబ్స్టిట్యూషన్ ఉంది. న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్. ఆ ప్రొసీజర్ కష్టం అవుతుంది. అయితే దానికి ఒక ఫార్ములా షూటెడ్ పాయింట్ చెప్పుకోవచ్చు. 0 ఇంటూ కాస్ ఎక్స్ 5 సైన్ ఎక్స్, సైన్ కాస్ ఉండేటట్టు చేసుకోవాలి, బై -2 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఈ ఫార్ములా షూటెడ్ పాయింట్ రాసేటప్పుడు స్టార్టింగ్ కాసులు ఉండాలి, తర్వాత సైన్లు ఉండాలి. ఈ కాస్ కోఎఫిషియంట్ ఏ, సైన్ కోఎఫిషియంట్ బి, ఇది సిడి. దీని ఫార్ములా మనం ఇక్కడ రాస్తున్నాను, క్లీన్ చేసి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ రెండింటి ప్రొడక్ట్ ఏసీ ప్లస్ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ అవుతుంది ప్రాసెస్ చేస్తే, ప్లస్ 2/2 మ్యాట్రిక్స్ డిటర్మెంట్ ఏబిసిడిని 2/2 మ్యాట్రిక్స్ రాసి డిటర్మెంట్ రాస్తే ఏడి మైనస్ బీసీ
ఈ రెండు క్రాస్ ప్రోడక్ట్ ఈ డైరెక్షన్లో మైనస్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ లాగ్ ఆఫ్ డినామినేటర్ అంటే ఈ వాల్యూ. సో ఈ టూ ఫార్ములాస్ అప్లై, ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి చెప్పండి ఏసీ అంటే ఈ రెండు ప్రొడక్ట్ 0 ప్లస్ బీడి 5 into 1 5 by సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, సి స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్, డి స్క్వేర్ అంటే 1 4 plus 1 into x ప్లస్ ఏడి మైనస్ బీసీ ఈ క్రాస్ ప్రొడక్ట్ ఇక్కడ 1 ఉన్నట్టు ఈ డైరెక్షన్ మనం మైనస్ ఇక్కడ ఆల్రెడీ -2 into -5 ప్లస్ 10 అయిపోతుంది బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ 4 plus 1 log of denominator. What is the denominator here? -2 cos x plus sin x plus c. సో ఈ వాల్యూ మనకి 1 అయిపోతుంది. ఆల్ఫా ఇంటూ ఎక్స్ ఇచ్చాడు, మనకి ఆల్ఫా వాల్యూ 1. బీటా ఇంటూ లాగ్ ఆఫ్ అన్నాడు, బీటా వాల్యూ 10/2 అంటే 2 అవుతుంది కదా, 10/5 10/5 అంటే ఎంత 2. మనకి ఏ వాల్యూ అడిగాడు? ఆల్ఫా మైనస్ బీటా, 1 - 2 అంటే ఆన్సర్ ఎంత -1. సో జాగ్రత్తగా మనం కన్వర్షన్ చేసుకోవాలి. ఈ మోడల్లో ఇంకా క్వశ్చన్స్ ఇలా కూడా వస్తాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ tan x అంటాడు, సైన్ కాస్లోకి రాసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 మైనస్ cot x అంటాడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ cot x. డెఫినెట్గా ఈ మోడల్స్లో వస్తూ ఉంటాయి. సైన్ కాస్లోకి మార్చుకుంటే ఈ టైప్లోకి వస్తుంది. ఇది షూటెడ్ పాయింట్. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా దీని మీద క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n - 1 బై x పవర్ 2n ప్లస్ 4. ఇక్కడ ఎట్లాగైతే 9 పవర్ x ఉన్నప్పుడు మనం 3² హోల్ పవర్ x ఎలా రాసామో, ఇక్కడ కూడా x పవర్ 2n ఉంది, దీన్ని ఇలా రాసుకోండి 1 బై x పవర్ n హోల్ స్క్వేర్ ప్లస్ 4 into 2 స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫార్ములాలోకి వస్తుంది, ఇంటూ x పవర్ n - 1 dx. ఇప్పుడు x పవర్ n అంటే t అనుకుంటే n ఇంటూ x పవర్ n - 1 dx ఈక్వల్ టు dt అవుతుంది. సో ఈ 2 స్క్వేర్ కాన్స్టెంట్ ముందు రాయండి, 2 స్క్వేర్ ప్లస్ t స్క్వేర్ dt. dt రాసేటప్పుడు చూడండి జాగ్రత్తగా, x పవర్ n - 1 dx ఇక్కడ ఉంది ఏంటి, x పవర్ n - 1 dx. x పవర్ n - 1 dx వాల్యూ 1/n dt అవుతుంది, 1/n dt. జాగ్రత్తగా చూసుకోండి. 1/n కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్ సైడ్. 1/a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ dx ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఈ ఫార్ములాస్ బాగా రావాలి. ఇది అనదర్ షూటెడ్ పాయింట్. 1/a అంటే 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే t/2 ప్లస్ c. t value is x power n. Substitute that value. Okay, now students, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. Now students, ఇంటిగ్రేషన్ x క్యూబ్ ఇంటూ e పవర్ 2x dx. ఇంటూ ఉన్నప్పుడు బై పార్ట్స్ పడేయాలి, బై పార్ట్స్ రాయాలి. అయితే ఇక్కడ బై పార్ట్స్ రాయడానికి x క్యూబ్ అంటే 3 times బై పార్ట్స్ రాయాలి. ఇట్స్ టేక్స్ టైం. నౌ ఐ గివెన్ ఏ షూటెడ్ పాయింట్. సి ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x into f of x dx, e power x into f of x minus f dash x plus f double dash x minus f triple dash x plus and so on up to 0 వచ్చే వరకు. ఇట్ ఈస్ ద షూటెడ్ పాయింట్. అయితే ఇక్కడ e పవర్ x ఉండాలి స్టూడెంట్స్, e పవర్ x ఉండాలి, బట్ హియర్ e పవర్ 2x. సో 2x అని t అనుకోండి, x ఈక్వల్ టు t/2, dx equal to 1/2 dt. Now this becomes x is how much, t/2, x cube అంటే t cube by 8 e power t, dx value is 1/2 dt. జూమ్ చేసుకొని వినండి, జూమ్ చేసుకోండి. మనం 4 క్వశ్చన్స్ ఎట్ ఎ టైం చెప్పాలంటే కాస్త మీరు జూమ్ చేసుకొని వినాలి. 1/2 into 8 అంటే 1/16 e power t x t cube, e power t t cube dx dt. Now
according to this formula 1 by 60 e power x into అంటే e power t into t cube f of x అంటే ఇక్కడ t cube its derivative 3t square మళ్ళా its derivative 60 మళ్ళా again derivative first plus minus 6 6 derivative 0 ఇంకా రాయక్కర్లా up to 0 వరకు అన్నాను దీని derivative 0 ఇంకా రాయక్కర్లా plus c. Now what is t value? 2x 1 by 16 e power 2x 2x whole cube అంటే 8x cube 12x square 12x minus 6 plus c. వాళ్ళు ఏమంటున్నారు e power 2x by 8 అంటున్నాడు. e power 2x by 8 అంటే ఇక్కడ 8 తీసుకుంటే ఇక్కడ by 2 తీసుకోవాలి లేదా 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మనకి f of x ఫంక్షన్ వస్తుంది. Now what is f of x function when comparing these two? 2 కామన్ తీస్తే ఇక్కడ 8 అవుతుంది 2 కామన్ తీసినప్పుడు ఇక్కడ 4 ఉంటుంది 4x cube 6x square 6x minus 3. He want f of 1. So x ప్లస్ లో 1 తీసుకుంటే f of 1 వస్తుంది. సో జాగ్రత్తగా మనకి ఈ షూటెడ్ ఫార్ములాని మీరు నేర్చుకోవాలి. దీని మీద క్వశ్చన్ ఉంటుంది డెఫినెట్గా. ఇంటిగ్రేషన్ e power x into f of x dx. e power x into f of x minus f dash plus f double dash minus f triple dash and so on up to 0. Integration e power x into x plus 2 by x plus 4 whole square dx. స్టూడెంట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను e power x ఉన్నప్పుడు e power x into f of x plus f dash x dx ఫార్ములాను తెచ్చుకోవాలి which is equal to e power x into f of x plus c. సరేనా? సమ్ ఆఫ్ ది టూ ఫంక్షన్ ఇట్స్ డెరివేటివ్ కాంబినేషన్ ఉండాలి. సో ఫర్ దట్ రైట్ డౌన్ a plus b whole square ఫార్ములా. ఫస్ట్ టర్మ్ x square ప్లస్ 2ab అంటే 4x ప్లస్ 4 బై x plus 4 whole square dx. స్టూడెంట్స్ డినామినేటర్ ఏముందో పైన అది వచ్చేటట్టుగా క్రియేట్ చేసుకుంటే ఇలా సమ్ ఆఫ్ టూ టర్మ్స్ ఈజీ అయిపోతుంది. e power x in these two take x common x plus 4 plus 4 by x plus 4 whole square dx. Now separate the fraction e power x x by x plus 4 plus 4 by x plus 4 whole square into dx. Now let be this as f of x. It becomes f dash x. మీరు దీన్ని డెరివేటివ్ చేసుకోండి u by v రాస్తే వస్తుంది. Now answer is e power x into f of x. e power x f of x is x by x plus 4 plus c. Okay, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ కమ్ టు దిస్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. x plus sin x దీని డెరివేటివ్ పైన రాదు కాబట్టి సపరేట్ చేసుకోండి. x plus sin x by 1 plus cos x అంటే 2 cos square x by 2 dx. ఈ sin x ని 2 sin x by 2 cos x by 2 రాయండి. 2 sin x by 2 cos x by 2 plus x by 2 cos square x by 2 dx. Now separate it. 2 to cancel, 1 cos getting cancel, sin by cos అంటే tan x by 2 plus x into x by ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు 1 by 2 secant square x by 2 into dx. Now see tan x derivative is secant square, x by 2 derivative is 1 by 2. So it is f of x plus x into f dash x. Second shooted point I given. Its formula is x into f of x and it is x into tan x by 2 plus c. జూమ్ చేసుకొని చూసుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. నేను ప్రతిసారి చెప్తున్నాను డినామినేటర్ న్యూమరేటర్ వచ్చేటట్టుగా క్రియేట్ చేసుకోండి అని. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ మైనస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ by 1 plus x square into sin square x dx.
ఈ టర్మ్ పై దిస్ డినామినేటర్, అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 1/sin² అంటే cos² x. ఈ రెండిట్లోంచి మైనస్ కామన్ తీస్తే 1 - cos² sin² అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. -1/1 + x² dx. Integration of cos² means minus cot x minus integration of 1/1 + x² is a tan inverse x plus c. So జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? Now students, integration x⁴ plus 1/x⁴6 plus 1. Here highest power, here we have x⁴6. Let it be this as t. Its derivative is 6x⁴5, not here. So we can write it as like this. Write down x² whole cube, x² whole cube, x⁴ plus 1, x² whole cube plus 1 dx. Now use aq plus bq formula. x⁴ plus 1 by x² plus 1, a² is x⁴ minus ab ante x² plus b² 1 dx. Now make this numerator in terms of denominator terms to getting cancelled. x⁴ minus x² plus 1. See, x⁴ minus x² plus 1 minus x², add plus x² by x² plus 1, x⁴ minus x² plus 1 dx. Now separate. It becomes like this. This getting cancelled. 1/1 plus x² dx plus integration x² by this value. Separate చేసినప్పుడు ఈ వాల్యూ రాయాలి. This product value is how much? This value is this. So this value is this. x⁴6 plus 1 dx. This value is a tan inverse x. Now here numerator x². Write down denominator like this. x³ whole square plus 1. చాలా ఇంపార్టెంట్ ఇది. కన్వర్షన్స్ చేసుకుంటూ రావాలి. Now take x³ equal to t. 3x² dx equal to dt. x² dx equal to 1/3 dt equal to tan inverse x plus, let it be this as a t² plus 1. x² dx is 1/3. So 1/3 dt by 1 plus t² dt already రాసేసాం. So tan inverse x 1/3 integration 1/1 plus t² అంటే tan inverse t plus c. Substitute t value here. So answer is tan inverse x plus 1/3 tan inverse of x³. Okay. Now here we have cot functions into denominator sin² x. Sin² x, bring this to numerator, it becomes cos² x. So take it as cot x equal to t minus cos² x dx equal to dt. So cos² x dx equal to minus dt. Students, we assumed cot x as t. So 5t plus 1 by t minus 1 into t minus 2. 1 by sin² is cos². Cos² dx is minus dt. See, minus, take it right down outside. Generally, write down this into the partial fractions. Denominator లో 2 factors ఉంటే 2 partial fractions ఉంటాయి. t minus 1, t minus 2. దీని న్యూమరేటర్ వాల్యూ ఎంతో కొంత ఉంటుంది. షార్ట్ కట్ మెథడ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ న్యూమరేటర్ వాల్యూ రావాలంటే దీని డినామినేటర్ ని 0 అనుకోవాలి. డినామినేటర్ ఏంటి? t minus 1. సో t minus 1 0 అనుకుంటే t equal to 1. t equal to 1 ఏదైతే 0 తీసుకుంటామో దాన్ని క్లోజ్ చేసి మిగిలిన పార్ట్ లో సబ్స్టిట్యూట్ చేయండి. t equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ 6. 1 minus 2 అంటే -1. It is -6. ఈ న్యూమరేటర్ వాల్యూ కావాలంటే ఈ డినామినేటర్ 0 అనుకున్నప్పుడు t equal to 2 అవుతుంది. t equal to 2 రిమైనింగ్ పార్ట్ లో సబ్స్టిట్యూట్ చేస్తే t equal to 2 రాస్తుంది 11/1 అంటే it is 11. Students, separate the integration. It is 1/x form.
Before that we have minus into minus 6. 6 log of mod t minus 1. E minus this plus minus 11 constant 1 by x model log of mod t minus 2 plus c. Now what is t value? T value is cot x. Substitute the t value here. We will get answer. Okay students. So జాగ్రత్తగా ఫార్ములాస్ చదువుకొని ప్రాబ్లమ్స్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాయ్ స్టూడెంట్స్.